ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. లాస్ట్ వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. ఇప్పుడు ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా, కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా స్టిచ్చింగ్ మెథడ్ అనేది చూపిస్తాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే మనం ఓనీ కోసం 2 మీటర్స్ క్లాత్ అనేది సపరేట్ చేసుకున్నాం కదా. దానికి ఒక ఎడ్జ్నేమో వర్క్ వచ్చేసింది కట్ వర్క్ టైప్లో, ఇంకొక ఎడ్జ్ అనేది నార్మల్గా ఉంది కాబట్టి దాన్ని మనం శారీ ఎలా అయితే ఫోల్డింగ్ చేసి అంచు కుట్టుకుంటామో సేమ్ అదేలాగా ఫోల్డింగ్ చేసుకొని అంచు అనేది కుట్టుకున్నట్లయితే మనకి ఓనీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చివరి వరకు నీట్గా స్టిచ్ చేసుకొని రఫ్ చేసుకుంటే ఓనీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. హ్యాండ్స్ కోసం తీసుకున్న క్లాత్ని ఇలా 2 హ్యాండ్స్కి సపరేట్ చేసుకునేలాగా మిడిల్లో ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి కరెక్ట్గా నీట్గా అడ్జస్ట్ చేసుకొని కింది వైపున ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సెకండ్ హ్యాండ్ అనేది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకుంటాం కదా, అవి రెండు కూడా ఆపోజిట్గా వచ్చేలాగా చూసుకొని మనం హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్నట్లయితే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి. ఇలా 2 హ్యాండ్స్కి కూడా ఇలా కింది వైపున ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ లైనింగ్ని వెనక్కి మళ్ళించి మెయిన్ పీస్ రైట్ సైడ్ కింది వైపున పైకుట్టు అనేది వేసుకున్నట్లయితే లైనింగ్ పైకి రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని ఎక్కడ ముడతలు అనేది రాకుండా నీట్గా హ్యాండ్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ మెయిన్ పీస్ ఏదైతే ఉందో అది హ్యాండ్స్కి మనకి ఇక్కడ చిన్నగా జాయింట్ అనేది పడుతుంది కదా, ఈ జాయింట్ కోసం ఈ చిన్న ముక్కల్నే తీసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకొని దానిపైన ఇలా పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకున్నట్లయితే హ్యాండ్స్కి చంక దగ్గర జాయింట్లు వేసుకోవడం కూడా రెడీ అయిపోతుంది. సేమ్ అదేలాగా ఇటువైపు కూడా జాయింట్ అనేది వేసుకున్నట్లయితే హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్కి కూడా లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూడండి, 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ ఏదైతే ఉంటుందో మెయిన్ పీసు దానికి రైట్ సైడ్ లైనింగ్ని ఇలా పెట్టుకొని నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ నేను నెక్కి పైపింగ్ వేయడం లేదండి, వర్క్ వచ్చేసింది కాబట్టి రివర్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు మిడిల్లో ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ అనేది నీట్గా కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన పైకుట్టు అనేది నెక్ చుట్టూ వేసుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ పైకుట్టు అనేది లైనింగ్కి వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే లైనింగ్ని వెనక్కి మళ్ళించి నెక్ చుట్టూ పైకుట్టు అనేది మెయిన్ పీస్ పైన పడేలాగా వేసుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేటప్పుడు క్లాత్ని నీట్గా చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ కానీ మెయిన్ పీస్ కానీ కదలకుండా మన చెయ్యిని ఇలా సపోర్ట్గా పెట్టుకొని లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా కరెక్ట్గా లైనింగ్ అనేది మెయిన్ పీస్కి జాయింట్ అవుతుంది. ఇలా జాయింట్ అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే లైనింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకొని మెయిన్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా వదిలి కట్ చేసుకున్నట్లయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏదన్నా ఉన్నట్లయితే నీట్గా కట్ చేసుకోవచ్చు. 2 సమానంగా కట్ చేసుకున్నట్లయితే ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉంటుందండి బిగినర్స్కి. చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత డాట్స్ ఎలా పట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. షోల్డర్కి మిడిల్లో ఫోల్డింగ్ చేసి పట్టుకొని 1/2 ఇంచు వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా మనం డాట్స్ అనేది పట్టుకున్నట్లయితే మనకి నడుము దగ్గర లేసుకున్నట్టు లేకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సేమ్ ఇదేలాగా బ్యాక్ పార్ట్కి కూడా మనము లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూడండి, మనం కటింగ్ చేసుకునేటప్పుడే చెప్పాను కదా, బ్యాక్ పార్ట్లో అతుకు అనేది పడుతుంది. ఎందుకంటే కస్టమరు ఎల్బో హ్యాండ్స్ కావాలి అన్నారు, క్లాత్ సరిపోదు కాబట్టి జాయింట్ వచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు జాయింట్ ఎలా వేయాలో కూడా చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ అయితే మనకి మెయిన్ పీస్ ఎంతవరకు ఉందో అంతవరకు లైనింగ్ అనేది జాయింట్ చేసిన తర్వాత మనము నెక్ కట్ చేస్తాం కదా, ఆ పీసు చంక దగ్గర కట్ చేసిన పీసుల్ని ఇలా 2గా జాయింట్ చేసుకొని ఇలా పొడవు అనేది వచ్చేలాగా చూసుకొని
బ్యాక్ పార్ట్ పైన పెట్టి ఇలా జాయింట్ అనేది వేసుకున్న తర్వాత ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కింది వైపున స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ అనేది కట్ చేసుకున్నట్లయితే మనకి జాయింట్ కూడా రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా మనకి క్లాత్ చాలినప్పుడు బ్యాక్ పార్ట్ వైపు ఇలా జాయింట్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, సేమ్ ఇది ఎలాగా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ జాయింట్ చేసుకొని డాట్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ అనేది ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకొని ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ని కూడా ఇలా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ వరకు మనం ఫ్రిల్స్ అనేది పెట్టకుండా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. ఎందుకంటే మనం కుట్లల్లోకి 2 ఇంచులు అయితే క్లాత్ వదిలి పెడతాం కాబట్టి ఆ 2 ఇంచుల వరకు మనము ఫ్రిల్స్ అనేది పెట్టకుండా ప్లెయిన్గా కుట్టుకొని అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేది మన ఇష్టం అండి. 1/2 ఇంచ్ ఫ్రిల్స్ కావాలంటే 1/2 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, ఇంకా పెద్దగా కావాలి అన్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్సే పెట్టుకుంటూ వస్తున్నాను. ఇలా బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని జాయిన్ చేసేటప్పుడు మనం మిడిల్లో టక్స్ అనేది పెట్టుకున్నాం కదా, అలా టక్స్ పెట్టుకోవడం వల్ల అటువైపు ఇటువైపు క్లాత్ అనేది సమానంగా వస్తుందండి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కాకుండా ఇలా చూడండి, 2 టక్స్లు కూడా సమానంగా మిడిల్లోకి వచ్చేలాగా చూసుకొని అటువైపు ఫ్రిల్స్ అనేది పెట్టుకున్న తర్వాత సేమ్ అది ఎలాగా ఇటువైపు కూడా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. అటువైపున ఎంత వెడల్పుతో ఫ్రిల్స్ అనేది పెట్టామో సేమ్ అది ఎలాగా చివరి వరకు కూడా ఫ్రిల్స్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. మెయిన్ పీస్ని ఇలా నీట్గా ఫ్రిల్స్ అనేది పెట్టుకున్న తర్వాత లైనింగ్ని తీసుకొని లైనింగ్ కూడా మనకి క్లాత్ ఎంత ఉందో దాన్ని బట్టి ఫ్రిల్స్ అనేది కొంచెం గ్యాప్ వచ్చేలాగా చూసుకొని ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. ఎందుకంటే మెయిన్ పీస్ ఎంత తీసుకుంటామో లైనింగ్ అంతే తీసుకోం కదా ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఫ్రిల్స్ అనేది కరెక్ట్గా మన నడుము సైజుకి తగ్గట్టు లైనింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేది పెట్టి చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దానిపైన డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఫ్రిల్స్ అనేది బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఈ ఫ్రిల్స్ మనకి పైకి లేసినట్టు లేకుండా ఉండాలి అంటే చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ పైన పైకుట్టు అనేది వేసుకున్నట్లయితే ఫ్రిల్స్ అనేది నడుము దగ్గర పైకి లేసినట్టు లేకుండా కొంచెం ఇలా అణిగినట్టు ఫ్లాట్గా ఉంటాయండి. ఇలా పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి బాటమ్ పార్ట్ని జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. సేమ్ అది ఎలాగా బ్యాక్ పార్ట్కి కూడా మనము బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని జాయిన్ చేసిన తర్వాత రెండింటిని ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ వైపు నీట్గా రఫ్ చేసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి బ్యాక్ పార్ట్ వైపు షోల్డర్ జాయిన్ చేసిన ఖర్చు అనేది వచ్చేలాగా పెట్టుకొని ఇలా పైకుట్టు అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. మనం హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకుంటాం కదా, అది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా చూసుకొని షోల్డర్కి మిడిల్లో టక్స్ ఇచ్చుకున్నది షోల్డర్కి నేరుగా వచ్చేలాగా పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ చేసుకొని ఇంకొక వైపు నుంచి జాయిన్ చేసుకుంటూ ఇటువైపు ఉన్న హ్యాండ్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ ఎప్పుడైనా సరే మనం షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవడం వల్ల హెచ్చు తగ్గులు అనేది వచ్చే అవకాశం లేకుండా అటువైపు ఇటువైపు సమానంగా కరెక్ట్గా వస్తాయండి. ఇలా దానిపైన డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మనం సైడ్ జాయింట్స్ చేసుకోవడానికి ఖర్చు కోసం 2 ఇంచెస్ క్లాత్ వదిలాం కదా, అది హ్యాండ్ దగ్గర నుంచి నడుము దగ్గర వరకు కూడా ఇలా స్ట్రైట్గా 2 ఇంచెస్ మార్జిన్తో స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా నడుము దగ్గరకు వచ్చిన తర్వాత లైనింగ్ 2 మెయిన్ పీసులు 2 4గిటిని కూడా ఇలా సమానంగా పట్టుకొని ఒక 5 ఇంచుల వరకు కుట్టుకున్న తర్వాత అక్కడ నుంచి లైనింగ్ని సపరేట్ చేసుకొని ఓన్లీ మెయిన్ పీస్ పైన మాత్రమే కుట్టు పడేలాగా ఇలా కుట్టుకుంటూ రావాలి. లైనింగ్ అనేది మనం తక్కువగా తీసుకుంటాం కాబట్టి లైనింగ్ని మెయిన్ పీస్ని కలిపి స్టిచ్ వేసుకున్నట్లయితే అంత నీట్గా ఉండదండి. అది కాకుండా నడుము దగ్గర గూడగా వచ్చినట్టు కూడా ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే లైనింగ్ని మెయిన్ పీస్ని సపరేట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ స్టిచ్ చేసిన దాని పక్కన ఒక 1/2 ఇంచు మార్జిన్తో నడుము వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ పైన డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ పైనుంచి ఇలా ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఇంకొక స్టిచ్ అనేది వేసుకునేటప్పుడు ఈ మెయిన్ పీస్ని లోపలికి పెట్టేసి లైనింగ్ ఏదైతే ఉంటుందో దానిపైన స్టిచ్ పడేలాగా వేసుకోవాలి. ఆ లైనింగ్ని కూడా చూడండి, ఖర్చు అనేది కనిపించకుండా ఒక 1/2 ఇంచు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఖర్చులు అనేది పైకి కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే సైడ్ జాయింట్స్ అనేది రెడీ అయిపోతుంది.
సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా ఫ్రాక్ కి సైడ్ జాయింట్స్ అనేది చేసుకున్నట్లయితే మన ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా నీట్ గా రివర్స్ చేసుకున్నట్లయితే ఫ్రాక్ అనేది చూడడానికి ఇలా అనిపిస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపించినా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఒక శారీని యూస్ చేసుకొని ఒక లాంగ్ ఫ్రాక్ అలాగే ఓనీని కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.